హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, అనుదిన వాక్య ధ్యానాల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి దినమునకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చదువుకుందాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము నుండి రాయబడిన దేవుని వాక్యమును చదువుకుందాము. మరల యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. కాబట్టి పరిసయ్యులు, నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా, యేసు, నేను ఎక్కడి నుండి వచ్చితినో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను, నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. మీరు శరీరమును బట్టి తీర్పు తీరుస్తారు, నేనెవరికి తీర్పు తీర్చను. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను, నా తీర్పు సత్యమే. మరియు ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యము అని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నది కదా. నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకుని వాడును, నన్ను పంపిన తండ్రియు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పాను. వారు, నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడగగా, యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు. నన్ను ఎరిగి ఉంటిరా, నా తండ్రిని కూడా ఎరిగి ఉందిరని వారితో చెప్పాను. ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుక పెట్టే ఉన్న చోట ఈ మాటలు చెప్పాను గనుక ఆయన గడియ ఇంకను రాలేదు గనుక ఎవడను ఆయనను పట్టుకొనలేదు. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడిన లేఖనం నిమిత్తం ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. ఈ దినమున ఈ వాక్య ధ్యానమును మేము చదువుకుని ఉండగా ఈ లేఖనమును మా కొరకు దీవించుమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, అనుదిన వాక్య ధ్యానాల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ రోజున దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగంలో అనేక సత్యాలు మనము చూడగలం. యేసు ప్రభుల వారు మరి దేవాలయంలో బోధిస్తూ మరి వ్యభిచారముతో పట్టబడినటువంటి స్త్రీని మరి తన వ్యభిచార పాపముల నుండి, తన సమస్త పాపముల నుండి విడుదల దయచేసి మరి అజ్ఞానులు, మూర్ఖులైనటువంటి ఆనాటి తరం ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, మరి పెద్దలు మొదలుకొని చిన్నవారి వరకు వారి జీవితాల్లో ఉన్నటువంటి పాపాలను బయటపెట్టినప్పుడు వారు మరి ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని మరి తమ చేతులతో రాళ్ళు తీసుకుని వచ్చినటువంటి ఆ మూర్ఖ జనాంగాన్ని, వారి దోషాలను బయటపెట్టి వారిని గద్దించినప్పుడు వారు పారిపోయినట్లుగా మనం చూడగలం. మరి పాపముతో పట్టబడిన ఆ స్త్రీ తన పాపాలన్నిటినీ క్షమింపబడి మరి పరిపూర్ణమైనటువంటి శుద్ధురాలై పాపము లేనిదే తన ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూడగలం. తర్వాత యేసు ప్రభుల వారు దానికి కంటిన్యూషన్గా మరలా యేసు ప్రభుల వారు అక్కడున్న యూదులతో అన్నారు కదా, నేనే లోకానికి వెలుగు, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు అని చెప్పాడు. ఎప్పుడైతే ఈ మాట యేసు ప్రభుల వారు మరి అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, యూదులకు ఆ మాట తెలియచేశాడో, ఆ మాట వారి జీవితాల్లో వెలుగును నింపేది అయి ఉన్నప్పటికీ కూడా ఆ వెలుగు క్రిందకు వారు రాలేకపోయారు. అందుకనే పదే పదే ఆయన ఆ మాట చెప్పవలసి వచ్చింది. నేను లోకానికి వెలుగును, ఆ లోకంలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా వెలుగుగా నేను పరలోకం నుండి రాబడ్డాను. కానీ మీరు మీ యొక్క పాపపు క్రియలను విడిచిపెట్టకుండా ఆ వెలుగు దగ్గరకు రాకుండా చీకటిలోనే నడుస్తూ ఉన్నారు. జీవమునిచ్చేటువంటి వెలుగు కిందకు మీరు రావట్లేదని ఆయన వారిని హెచ్చరించినట్లుగా మనం చూడగలం. ఎప్పుడైతే యేసు ప్రభుల వారు ఈ లోకానికి నేను వెలుగును అని చెప్పారో, పరిసయ్యులు అంటున్నారు కదా, నిన్ను గూర్చి నీవే సాక్ష్యం చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అన్నారు. నిన్ను గూర్చి నీవే సాక్ష్యం చెప్పుకొనుచున్నావేంటి?
అలా చెప్పుకుంటే నీ సాక్ష్యము సత్యము కాదు కదూ అని పరిచయాలు యేసయ్యను అన్నప్పుడు, యేసు ప్రభుల వారు మీ ధర్మశాస్త్రంలో మరి ఇద్దరు ముగ్గురు సాక్షుల ముగ్గురు మనుష్యుల సాక్ష్యము సత్యము అని ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినట్లుగా మీరు మాట్లాడుతున్నారే, మరి నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటే అది సత్యము కాదని మీరు అంటున్నారు కదా, నీ సాక్ష్యము సత్యము కాదని మీరు అంటున్నారు కదా, యేసయ్య ఆ మాటకు అంటున్నారు కదా, నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకొనుట మరి సత్యమే. ఎందుకంటే నేను ఎక్కడ నుండి వచ్చాను, ఎక్కడికి వెళ్తానో నేను అరుగుతాను. నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకొనినాను, నా సాక్ష్యము సత్యమే అని వారికి బదులిచ్చినట్లుగా మనం చూడగలం. నేను ఎక్కడ నుండి వచ్చానో ఎక్కడికి వెళ్తానో మీకు తెలియదు. నేను ఎక్కడ నుండి వచ్చానో మీరు ఎరిగినట్లయితే మీరు నన్ను ఎరిగి ఉందరు. కాబట్టి నేను చెప్పిన సాక్ష్యము సత్యము. కాబట్టి మీరు నేను ఎక్కడి నుండి వచ్చానో ఇంకనూ ఎరగకున్నారు. కాబట్టి నేను మరలా చెప్పవలసి వస్తుందని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభుల వారు చెప్పిన మాటకు కనీసము వారి హృదయాలు కూడా కనీసం ఆయన ఏం చెప్తున్నాడో, ఆయన చెప్తున్నటువంటి మాటలు మరి భూ సంబంధమైనవా పరలోక సంబంధమైనటువంటి ఆలోచన లేకుండా ఆనాటి జనాంగము బ్రతికారండి. కాబట్టి నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్తున్నానో మీరు ఎరుగరు, కానీ నేను నా తండ్రి ఆ విషయాన్ని ఎరుగుతామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మీరు శరీరమును బట్టి తీర్పు తీరుస్తారు, నేను ఎవరికి కూడా తీర్పు తీర్చను. మీరు శరీరమును బట్టి తీర్పు తీరుస్తారు. వాడు పెద్దవాడా చిన్నవాడా, వాడి ధనవంతుడా ధనహీనుడా, ఇట్లాంటి ఆలోచనల చేత మీరు తీర్పు తీరుస్తారు, కానీ నేను తీర్పు తీర్చను. తీర్పు తీర్చిన తండ్రి ఉండగా నేను తీర్పు తీర్చను అని దేవుడు చెప్తా ఉన్నాడు. నేను ఒక్కడనే ఉండక నేననో నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము. నేను ఒక్కడిని కాను, నేను ఏకాకిని అనుకుంటున్నారేమో. నన్ను పంపిన తండ్రి నాతో కూడా ఉన్నాడు. కాబట్టి నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను, నా తీర్పు సత్యమే. ఎందుకంటే నేను ఒక్కడనే తీర్పు తీర్చడం లేదు, నాతో పాటు తండ్రి కూడా ఉన్నాడు. కాబట్టి నా సాక్ష్యము సత్యమైనది. మేము సత్యవంతుడినై నేను మీ మధ్య సంచరిస్తా ఉన్నా మీరు ఆ సత్యాన్ని గ్రహించకుండా ఆ చీకటిలోనే బ్రతుకుతూ జీవములోనికి రాకుండా మీరు బ్రతుకుతున్నారు. నేను ఎక్కడి నుండి వచ్చానో మీరు ఎరిగి ఉంటే నా తండ్రిని కూడా మీరు ఎరిగి ఉందరు. కాబట్టి నన్ను ఎరగలేదు, కాబట్టి నా తండ్రిని కూడా మీరు ఎరగరని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి నేను ఒక్కడను కాదు, నాతో పాటు తండ్రి కూడా ఉన్నామని వారితో చెప్పినప్పుడు అక్కడ రాయబడినటువంటి ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి విషయాన్ని వారికి తెలియచేస్తూ ఉన్నాడు. నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకునేవాడను, నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటున్నానని మీరు అభ్యంతరపడక్కర్లేదు. నన్ను పంపిన తండ్రియే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన నేనే పంపానని ఆయన పరలోకంలో నుండి మరి మాట్లాడినట్లుగా మనం చూడగలం. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, నిన్ను గురించి నీవే సాక్ష్యం చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని వారు అన్న మాటలకు ఆయన ఈ విషయాలను తెలియచేశారు. కాబట్టి యేసయ్య తన సత్యమును గురించి తాను సత్యవంతుడని, మరి తండ్రి వద్ద నుండి పంపబడిన వాడని మరి ఖండితముగా వారికి తెలియచేస్తూ చెప్పబడినటువంటి మాటలు ఎంతో సత్యమైనవి. మరి నేనే కాదు, నన్ను పంపిన తండ్రి కూడా నా గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అప్పుడు వారు అన్నారు కదూ, నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు అని ఆయనను అడిగినప్పుడు యేసయ్య అన్నారు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు. నన్ను ఎరిగి ఉంటిరా, నా తండ్రిని కూడా ఎరిగి ఉందిరని వారితో చెప్పాను. నా ప్రియ దేవుని జనాంగమా, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉన్నట్లే. కాబట్టి మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు కనుక నా తండ్రి ఎవరని చెప్పినా మీకు అర్థం కాదు. ఎందుకంటే మీరు మూయబడిన నేత్రాలతో ఉన్నారు, చీకటిలో ఉన్నారు, సత్యమునందు నిలిచి ఉండక అసత్యములో నిలిచి ఉన్నారు. మీరు కేవలము శరీరమును బట్టి మీరు మరి తీర్పు తీరుస్తారు.
కేవలము శరీరమును బట్టే మీరు తీర్పు తీర్చాలనే ఆలోచన కలిగి ఉన్నారు, కానీ ఆత్మ సంబంధమైన ఆత్మానుసారమైన తీర్పులు మీ దగ్గర లేవు అని దేవుడు ఇక్కడ వారి యొక్క అంధకారమైనటువంటి మనసును గురించి చేస్తున్నట్లుగా మనం చూడగలం. కాబట్టి దేవుడు మరి నేను లోకమునకు వెలుగును, ఆ లోకంలోనికి వచ్చినటువంటి వెలుగు క్రిందకి ఎవరైతే వస్తాడో ఆ లోకంలోనికి వచ్చినటువంటి వెలుగుని ఎవరైతే వెంబడిస్తారో వాడిలో చీకటి ఎంత మాత్రమున ఉండక జీవములోనికి నడిపింపబడతాడని దేవుడు ఈ ఉదయకాలమున తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి వెలుగుగా ఈ లోకంలోనికి వచ్చిన యేసయ్యను వదిలిపెట్టి మరి ఆనాటి జనాంగము యేసు ప్రభుల వారి యొక్క ప్రత్యక్షతను అర్థం చేసుకోనకుండా, యేసు ప్రభుల వారిలో ఉన్నటువంటి ఆ సత్యమును గ్రహించకుండా, యేసు ప్రభుల వారు ఒక్కడే అని మరి శరీరమును బట్టి ఆయనను మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఈ లోకానుసారులైనటువంటి తండ్రులతో పోలుస్తూ ఆయనను శరీరానుసారముగా ఆలోచన చేశారు తప్ప ఆయనలో ఉన్నటువంటి ఆ సత్యమును, ఆయనలో ఉన్నటువంటి ఆ దైవ లక్షణాలను గుర్తించలేని వారిగా వారు బ్రతికారండి. అందుకని ఆయన అనేక మార్లు నేను లోకానికి వెలుగును, నాలో సత్యం ఉంది, నాలో పాపము లేదు, ఇట్లా అనేక విషయాల ద్వారా ఆయన పరలోక సంబంధమైన విషయాలను తెలియచేస్తూ తన్ను తాను ప్రత్యక్షపరుచుకునటమే కాదు, తాను తండ్రి వద్ద నుండి వచ్చానని మరి అనేక సందర్భాలలో వారికి తెలియచేసిన ప్రవచనాలనెత్తి వారికి తెలియచేసిన వారు గ్రహించలేనటువంటి మూడులుగా మందమతులుగా తయారయ్యారు. కాబట్టి నా ప్రియ దేవుని జనగమ, ఈ రోజున నీవు ఎలా ఉన్నావు? ఆయన తండ్రి వద్ద నుండి వచ్చానంటే నీ తండ్రి ఎక్కడున్నాడని అడుగుతూ ఉన్నారు. కేవలము అది లోకానుసారమైన తలంపుల చేత వారు అడిగారు. ఎందుచేతనంటే ఆయన తండ్రి ఎవరో వారు ఎరిగామన్నట్లుగా వారు తమను తాము మరి చూపించుకుంటూ ఉన్నారు. శరీరానుసారమైనటువంటి దృక్పథము ఆయన దగ్గర పనిచేయదు, ఆత్మానుసారమైన మనసే ఆయన దగ్గర నిలుస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ, ఆత్మానుసారులుగా మీరు బ్రతకాలని, శరీరానుసారముగా మీరు తీర్పు తీర్చకూడదని, ఆత్మ సంబంధమైన విషయాల మీద మీరు మనసు పెట్టాలని దేవుడు ఈ ఉదయకాలమున తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు ఎంతకాలము వెలుగు దగ్గరకు రాకుండా ఉంటావు? ఎంతకాలము ఆ వెలుగును వెంబడించకుండా ఉంటావు? చీకటిలో నడుస్తూ, చీకటిలో జీవిస్తూ, చీకటి కార్యాలతో నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని ఎంతకాలము నింపుకొని ఉంటావు? ఆ వెలుగు నీ దగ్గరకు వచ్చింది కదా, ఆ వెలుగులోనికి వచ్చినట్లయితే నీలో ఉన్న చీకటి, నీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్నటువంటి ఆ చీకటి సంబంధమైన శక్తులకు విడుదల దొరుకుతుందని నీవు గ్రహించవా? ఇంతకాలము ఈ అజ్ఞానం చేత శరీరానుసారంగా బ్రతుకుతావని దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి వెలుగై ఉన్నటువంటి యేసయ్య దగ్గరికి నీవు వస్తావా? నీలో ఎంత మాత్రమునో చీకటి లేకుండా సమస్తాన్ని తీసివేసి నేను వెలుగు సంబంధిగా మార్చడానికి యేసు ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయనలో సత్యం ఉందని ఈరోజున నీవు తెలుసుకోవాలని, ఆయన ఒక్కడే కాదు అని, ఆయనతో పాటు ఆయన తండ్రి కూడా ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడని ఈ రోజున తెలుసుకోవాలని ప్రభువు నీకు తెలియచేస్తూ, మరి ఈ రోజున నీతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటలన్నీ కూడా నీ కొరకే. ఆయన ఏమి చెప్పినా మన బాగు కొరకే ఆయన చెప్పాడు కదూ. మరి మనం ఏ రీతిగా తప్పిపోతున్నామో తెలియచేశాడు. మరి ఏ రీతిగా నడిస్తే మీరు ఆ తప్పుడు మార్గంలో నుండి సత్య మార్గంలోనికి వస్తారో కూడా తెలియచేశాడు. కానీ ఆనాటి ఆ మందమతులైనటువంటి మరి ఆ యోధా జనాంగము, ఆనాటి జనాంగము ఇప్పటికీ కూడా అలాంటి మందమతులైనటువంటి మనుష్యులు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వెలుగు దగ్గరకు రాకుండా, మరి వెలుగును ఆశ్రయించకుండా ఇంకనూ చీకటిలో నడుస్తూ, చీకటి కార్యాలు చేస్తూ తమ జీవితాలను వ్యర్థపరుచుకున్నటువంటి వారిని ఈ రోజున ఆయన ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఎవరైనా సరే ఆ వెలుగు కిందకు రావాల్సిందే. ఆ వెలుగు కిందకు రాకపోతే నీ జీవితము, నీ కుటుంబ జీవితము మరి చీకటమయమైపోతుంది. కాబట్టి ఆ వెలుగు కిందకు వచ్చి ఆ వెలుగు ఇచ్చేటువంటి ఆ ఆత్మీయమైనటువంటి మరి వరాలను పొందుకోవాలని, వెలుగు సంబంధమైనటువంటి ఆ సత్యమైనటువంటి ఆ క్రియలను, ఆ ఆశీర్వాదాలని పొందుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్నామా ప్రియ పరలోకపు తండ్రి, వెలుగైన దేవానికి స్తోత్రాలు నాయన. ఈ రోజున చీకటిలో నాయన, చీకటిలో ఉంటూ
తమ జీవితాలను వ్యర్థపరుచుకుంటున్న వారు అనేక మంది ఉన్నారు. అయా వెలుగు దగ్గరకు రాకుండా నీ పాదాల చెంత చేరకుండా నాయన ఇదిగో వారి జీవితాలను చీకటి అంధకార కోపంలోనికి లాగివేసుకుంటూ ఉన్నారు నాయన. తమను తాము నాయన మరి చీకటి బిలములలోనికి తోసివేసుకుంటూ వెలుగు దగ్గరకు రాకుండా నాయన అంతకంతకు దిగజారిపోతున్నటువంటి ప్రజలతో మీరు మాట్లాడారు. అవును తండ్రి, నీవు ఒక్కడవే కాదు నాయన, శరీరానుసారులైన మనుషులు శరీరమును బట్టి తీర్పు తీరుస్తూ ఉన్నారు నాయన. అట్లాంటి మనుషులకు నాయన నువ్వు తెలియచేసావు, శరీరానుసారమైన తీర్పులు మీరు తీర్చకండి, ఎందుకంటే నేను శరీరానుసారుడను కాదని మీరు తెలియచేశారు. కాబట్టి నా తండ్రి, ఈ రోజునైనా ఎవరైతేనైనా శరీరానుసారమైన మనసు కలిగి శరీర క్రియల చేత పట్టబడి ఉన్నారు, ఎవరైతే నీ వెలుగు కిందకు రాకపోతూ ఉన్నారో నాయన, నీవు సత్యవంతుడమని తెలుసుకొనకుండా నాయన అయ్యా నీ ఒక్కడవే కాదని, నీవు తండ్రి వద్ద నుండి పంపబడిన వాడవని, తండ్రి నీ పట్ల మరి ప్రేమ కలిగి ఉన్నాడని నీవు సత్యమును ప్రకటిస్తూ ఉండగా సత్యమును అంగీకరించకుండా ఉంటున్నారు నాయన. అలాంటి వారందరినీ మీ పాదాల చెంతకు తెస్తూ ఆయా నీ సత్యమును ఒప్పుకొనకుండా, నీ సత్యము నాయన నీ వెలుగు కిందకు రాకుండా నీ సత్యమును పట్టుకొని నీ సత్యము ద్వారా నాయన నీవు సత్యవంతుడివై ఉండి మమ్మల్ని సత్యవంతులుగా మార్చడానికి ఎంతో నాయన నీవు నాయన ఎంతో వేదన చెందావు తండ్రి. ఇదిగో ఆ సత్యములోనికి ఈ రోజున ప్రజలందరూ వచ్చినట్లుగా సహాయం దయచేయమని, ఆ వెలుగులో లేకుండా చీకటిలో నడుస్తున్నటువంటి వారిని నైనా వెలుగునొద్దకు వచ్చినట్టు వారిని ఆకర్షించమని, నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, ఈ దినమందు చే పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ ఆత్మను తోడుగా ఉంచి మీ దోతల కాపుతలు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.